నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు వరలక్ష్మి వ్రతం 9 రకాల ప్రసాదాలని చాలా ఈజీగా, టేస్టీగా, మంచి మంచి టిప్స్తో, పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. ఈ వీడియోలో మీకు ఒక 3 రకాల ప్రసాదాలు ఒకటే ప్రాసెస్లో అయిపోతాయి. అలానే మరొక 3 ప్రసాదాలు కూడా అదే విధంగా ఒకటే ప్రాసెస్ లో అయిపోతాయి అన్నమాట. అక్కడికే 6 ప్రసాదాలు అయిపోయి మిగతా 3 కూడా అందరికీ నచ్చే విధంగా ఇంపార్టెంట్ ప్రసాదాలు కూడా ఎలా చేసుకోవాలో చాలా ఈజీగా చెప్పాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీరు కూడా చాలా తక్కువ టైంలో చాలా తక్కువ వెజల్స్ ని యూజ్ చేసుకుని వరలక్ష్మి వ్రతానికి పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేసుకోండి. ఇంకా రెసిపీస్ లోకి వెళ్ళిపోదాం. వీటి కోసం ముందుగా ఒక బౌల్ ని తీసుకుని దాంట్లోకి 3 గ్లాసులతో మినపగుళ్ళు వేస్తున్నానండి. అంటే ఒక్కొక్క రకానికి ఒక్కొక్క గ్లాస్ చొప్పున వేస్తున్నాను. ఇలా 3 గ్లాసుల మినపప్పు కూడా బౌల్లోకి వేసుకుని ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని ఆ తర్వాత ఒక 3 నుంచి 4 గ్లాసుల దాకా వాటర్ని పోసుకుని ఒక 4-5 గంటల పాటు నానబెట్టుకోండి. ఒక 5 గంటల తర్వాత తీసుకుని చూసుకుంటే మినపప్పు చాలా చక్కగా నానిపోయి ఉంటుందండి. ఇప్పుడు దీన్ని శుభ్రంగా వాష్ చేసేసుకుని గ్రైండర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇదంతా కూడా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండర్లోకి వేసినప్పుడు అస్సలు వాటర్ వేయకుండా గ్రైండ్ చేయొద్దండి. కొద్దిగానే వాటర్ని పోసుకుని ఇదంతా కూడా మెత్తగా గ్రైండ్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి. వాటర్ వేయకపోతే మరి గారెలు గట్టిగా వచ్చేస్తాయి, అందుకు కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకునే అనుకునే వాళ్ళు మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చండి. దాని ప్రాసెస్ అంతా కూడా ఇంకొక వీడియోలో పెట్టాను, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చెక్ చేయండి. అలా అని చెప్పేసి మరి వాటర్ ఎక్కువ పోయేద్దండి, జస్ట్ కొంచెం మాత్రమే పోసుకుని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. మినపప్పు గ్రైండ్ అయ్యే లోపుగా ఆవడ ప్రిపేర్ చేసుకోవడానికి కొన్ని ప్రిపరేషన్స్ చేసుకోవాలి కదండి. దానికోసం స్టవ్ని ఆన్ చేసుకుని ప్యాన్ని పెట్టుకుని 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 3/4 టీ స్పూన్ మినప్పప్పు, అలానే 3/4 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక ఎండుమిర్చి, అలానే ఒక పచ్చిమిర్చి, అలానే ఒక అంగుళం అల్లాన్ని తీసుకుని ఇలా తురుముకుని వేసుకోండి. అలానే ఒక 2-3 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని ఇవన్నీ కూడా దోరగా వేగేంత వరకు కూడా వేయించుకోండి. ఇవన్నీ కూడా ఇలా వేగిపోయిన తర్వాత దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా కూడా పసుపుని వేసుకుని ఈ పసుపుని జస్ట్ ఒక 30 సెకండ్ల పాటు ఫ్రై చేసుకుని ఇది అంతా కూడా పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కకు పెట్టేసుకోండి. ఆ తర్వాత ఒక బౌల్ని తీసుకుని మనం ఏ గ్లాస్తో అయితే మినపగుళ్ళని నానబెట్టుకున్నామో అదే గ్లాస్తో 4 గ్లాసుల దాకా కూడా పెరుగు వేసుకోవాలండి. ఇక్కడ నేను చిక్కని పెరుగు తీసుకుని 3 గ్లాసులు వేసుకున్నాను. పెరుగులో ఉన్న వాటర్ని మరొక గ్లాస్ వేసుకున్నాను. టోటల్గా 4 గ్లాసులు. ఎక్కడా కూడా ఉండలు లేకుండా ఇదంతా బాగా కలుపుకోవాలి. మీకు ఆవడ లిక్విడ్ మరీ పలుచగా కావాలి అనుకుంటే మరొక గ్లాస్ దాకా కూడా వేసుకోవచ్చు. కానీ ఎలా అయినా సరే ఇలా ఫ్లోయి కన్సిస్టెన్సీలో ఉండేలాగా తప్పకుండా చూసుకోండి. ఇలా కలుపుకున్న దాంట్లోకి తగినంత సాల్ట్ వేసుకుని మరొకసారి బాగా కలిపేసుకోండి. సాల్ట్ మరి ఎక్కువ వేయద్దండి, మళ్ళీ గారెల్లో కూడా వేస్తాం కాబట్టి చూసుకుని వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా తాలింపు పెట్టుకున్నాం కదా, అది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ పెరుగులోకి వేసేసుకుని అలానే కొద్దిగా కొత్తిమీర వేసుకుని మరొకసారి ఇదంతా కూడా కలిసేలాగా బాగా కలిపేసుకోండి. కొత్తిమీర మ్యాక్సిమం స్కిప్ చేయకుండా ట్రై చేయండి, కొత్తిమీర వల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇలా కలుపుకుని పెట్టుకున్న దాన్ని పక్కగా పెట్టేసుకోండి. ఇప్పుడు చేతిని తడుపుకుంటూ గారెల పిండి మనం చూసుకుంటే గనక చేతికి అంటుకోకుండా ఉంటుందన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా కొద్దిగా జిగురుగా తగులుతూ ఉండాలి. అండ్ కన్సిస్టెన్సీ కూడా చూసారు కదండి, ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు ఈ రుబ్బుకున్న పిండిని సెపరేట్గా 3 బౌల్స్లోకి ఈక్వల్గా తీసుకుంటే అన్ని రకాల గారెలు వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఒకటి వేసుకునే టైంకి ఇంకోటి పిండి లూజ్గా అయిపోతుంది కాబట్టి మిగతావి ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒకటి మాత్రం రెడీగా పెట్టుకోండి. ముందుగా పాకం గారెలు వేసుకుందామండి. దానికోసం స్టవ్ని ఆన్ చేసుకుని ఒక గిన్నెని పెట్టుకుని దాంట్లోకి మనం ఏ గ్లాస్తో అయితే మినపగుళ్ళు తీసుకున్నామో ఆ గ్లాస్తో గ్లాసుంపావు దాకా కూడా ఇలా బెల్లాన్ని వేసుకుని అలానే ఒక 3/4 గ్లాస్ వాటర్ని పోసుకోండి. మీకు పాకం ఎక్కువగా కావాలనుకుంటే ఫుల్ గ్లాస్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు సిమ్లో పెట్టుకుని ఈ బెల్లం అంతా కరిగి
ఇలా మరగనిస్తే సరిపోతుంది. ఇలా మరుగుతున్నప్పుడు ఒక 2 నిమిషాల పాటు అలా మరగనిస్తే కొద్దిగా జిగురుగా తగులుతూ ఉంటుందండి. ఇలా వస్తే చాలు, ఇంకెటువంటి పాకం రావసరం లేదు. వెంటనే స్టవ్ని ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుని పక్కకు తీసేసుకోండి. ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని హీట్ చేసుకోండి. అది హీట్ అయ్యే లోపుగా మనం గ్రైండ్ చేసుకున్న పిండిని తీసుకుని మనం ఎంత స్వీట్ గారెలు చేస్తున్నా సరే కొద్దిగా ఉప్పు వేసుకుని చేతిని తడుపుకుంటూ ఇదంతా కూడా కలిసేలాగా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు మరొకసారి చేతిని తడుపుకుని గారెలాగా వేసుకోవాలి. ఇలా డైరెక్ట్గా చేత్తో వేసుకోవడం వచ్చేస్తే చాలా ఈజీ అండి, టైం కూడా ఎక్కువ పట్టదు. సో ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకుని చేత్తో ఇలా స్ప్రెడ్ చేసుకుని చిల్లు పెట్టుకుని వేసుకోవడమే. ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీరు భయపడ్డం కానీ లేకపోతే మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కానీ ఇలా ఒక స్టైనర్ని తీసుకుని దాన్ని కొద్దిగా తడుపుకుని రౌండ్ బాల్ లాగా చేసుకుని దానిని ఇలా స్టైనర్లో పెట్టుకుని అద్దుకుని మధ్యలో చిల్లు పెట్టుకుని కూడా వేసుకోవచ్చు. బట్ చేత్తో వేసిన దానికి టైం చాలా తక్కువ పడుతుందన్న విషయం మర్చిపోకండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో తెలియడం కోసం కొద్దిగా పిండిని తీసుకుని ఆయిల్లోకి వేస్తే ఇలా పైకి తేలిపోతే ఆయిల్ హీట్ అయిపోయినట్టు. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకుని ఇందాకడ చూపిస్తున్నట్లాగానే ఇలా గారెలాగా వేసేసుకోండి. ఈ గారెల్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే సరిపోతుంది అండి. 2 వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. పాకం గారెల్లోకి జీలకర్రనైతే అస్సలు వేయకూడదండి, ఎందుకంటే ఇది స్వీట్ రెసిపీ కాబట్టి. అండ్ అలానే ఎక్కువ వేగకూడదు కూడా, మరి ఎక్కువ కలర్ వచ్చేయకూడదు. ఈ విధంగా కలర్ వస్తే సరిపోతుంది. ఇలా వచ్చిన తర్వాత ఒక స్టైనర్ సహాయంతో ఆయిల్ ఏమీ రాకుండా తీసేసుకోండి. ఇలా తీసుకున్న వెంటనే కొద్దిగా ఆయిల్ కింద దిగేంత వరకు కూడా పక్కకు పెట్టేసుకుని ఆ తర్వాత దీన్ని మనం ముందుగా పాకం రెడీ చేసుకున్నాం కదండి, దాంట్లోకైనా వేసుకోవచ్చు. లేదంటే ఇలా వెడల్పుగా ఉన్న దాంట్లోకి వేసుకుని ఈ పాకం అంతా కూడా దీంట్లోకి వేసుకోండి. ఈ పాకం కంపల్సరీ కొద్దిగా వేడిగానే ఉండాలి అండి. ఒకవేళ వేడిగా లేకపోతే ఒకసారి వేడి చేసుకుని అప్పుడు దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా మొత్తం అంతా కూడా పాకం వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు పక్కకు పెట్టేసుకోండి. 5 నిమిషాల తర్వాత తీసుకుని దీన్ని రెండో వైపుకి టర్న్ చేసుకుని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేయండి. ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నప్పుడైతే పాకంలో గారెలను ముంచేసి ఒక 5 నిమిషాలు ఉంచేసుకుని పక్కకు తీసేసి రెండో వాయ పాకంలో వేసేసేయచ్చు. చూసారు కదండి, ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే ఇలా చక్కగా పాకం పీల్చేస్తుంది. ఇప్పుడు ఆవడ గారెల కోసం పిండిని తీసుకుని దాంట్లోకి తగినంత సాల్ట్ అలానే 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసుకుని చేతిని తడుపుకుంటూ ఇదంతా కలిసేలాగా బాగా కలిపేసుకుని గారెల్లాగా వేసేసుకోండి. వేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ 2 వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఈ విధంగా కలర్ వచ్చేసిన తర్వాత ఒక స్టైనర్ సహాయంతో వీటిని జాగ్రత్తగా తీసేసుకుని వెంటనే వీటిని ఒక బౌల్లో వాటర్ని పోసుకుని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే వాటర్లోకి వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకుని ఒక 3-4 నిమిషాల పాటు వీటిని అలానే వదిలేసేసేయండి. ఒక 3-4 నిమిషాల తర్వాత తీసుకుంటే ఈ వాటర్ బాగా పీల్చేస్తుందండి. మరీ ఎక్కువ పిండేయద్దు, కొద్దిగా మాత్రమే పిండుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెరుగు తాలింపులోకి ఇదంతా కూడా వేసేసుకోండి. ఇలానే గారెలు వేయించుకుని అన్నిటిని కూడా వాటర్లో వేసుకుని ఒక 3-4 నిమిషాల తర్వాత వాటర్ని పిండుకుని ఇలా పెరుగులోకి వేసేసుకుని ఒక అరగంట పాటు పక్కకు పెట్టేస్తే సరిపోతుందండి. ఇవి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి. ప్రసాదాలప్పుడైతే మనం చేసేసుకుని పూజ చేసుకునే టైంకి ఇవి రెడీ అయిపోతాయి అన్నమాట. చూసారు కదండి, నేను అరగంట తర్వాత చూపిస్తున్నాను ఎంత పర్ఫెక్ట్గా నానిపోయి ఉన్నాయో. మీకు గనక ఎక్కువ లిక్విడ్గా కావాలి అనుకుంటే ఇంకాస్త పెరుగుని లిక్విడ్ లాగా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు వీటిని కట్ చేసి చూపిస్తున్నానండి. ఎంత ఈజీగా స్మూత్గా కట్ అయిపోతున్నాయో చూసారు కదండి. ఈ పెరుగు గారె చేస్తున్నప్పుడు కంపల్సరీగా గుర్తుంచుకోవాల్సిన విషయం, గారెలు వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వాటర్లోకి వేసుకుని ఒక 3-4 నిమిషాల పాటు ఉంచుకున్న తర్వాత పెరుగులోకి వేసుకుంటే ఇవి పక్కాగా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇప్పుడు నార్మల్ గారెలు చేసుకోవడం కోసం పిండిని తీసుకుని దాంట్లోకి తగినంత సాల్ట్ అలానే 1/2 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకుని కలుపుకోండి. మనం ప్రసాదం చేస్తున్నప్పుడు దీంట్లోకి ఉల్లిపాయలు అస్సలు వేయకూడదండి. కావాలనుకుంటే అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు లాంటివి వేసుకోవచ్చు, కానీ ఉల్లిపాయలు అయితే వేయకూడదు. వీటిని ఆయిల్లోకి వేసుకుని 2 వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసేసుకుని
ఒక స్టైనర్తో తీసుకుని సర్వ్ చేసేసుకోండి. గారెలు బయట క్రిస్పీగా లోపల మెత్తగా చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. తప్పకుండా ఈ టిప్స్ని పాటిస్తూ ఇలా గారెలు, ఆవడ గారెలు, అలానే పాకం గారెలు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ బాక్స్లో తెలపండి. చేసుకుంటే మీరు తొందరగానే చేసేసుకోవచ్చు. అసలు ఎక్కడా కూడా బెల్లం వేసినా పాలు విరిగిపోకుండా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. అండ్ అలానే ఎంతసేపు చేసి ఉంచినా సరే గట్టి పడకుండా ఉండే టిప్స్ కూడా చెప్తాను. అండ్ అట్ ద సేమ్ టైం ఇవన్నిటితో పాటు అద్భుతమైన టేస్ట్ ఎలా తీసుకురావాలో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ముందుగా ఒక కుక్కర్ని తీసుకుని దాంట్లోకి ఒక కప్తో రైస్ని వేసుకోండి. ఇది నార్మల్ సోనా మైసూర్ రైస్ తీసుకున్నాను. కావాలంటే కోటా రైస్ కూడా తీసుకోవచ్చు, అంటే రేషన్ రైసు. దానివల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రైస్తో పాటు 1.5 టేబుల్ స్పూన్ల పెసరపప్పు వేసుకోండి. దీనివల్ల టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుందండి. అంటే మనం రైస్ తీసుకున్న బౌల్లోకి ఒక 1/2 కప్పు పెసరపప్పు తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 2 కప్పుల వాటర్, అలానే 2 కప్పుల పాలని వేసుకోండి. ఈ పాలు కాచిన పాలైనా పర్వాలేదు, లేదంటే పచ్చి పాలైనా కూడా పర్వాలేదు అండి. చిక్కని పాలు తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుని దీన్ని స్టవ్ మీదకి పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్ మీద దీన్ని ఒక 4 నుంచి 5 విజిల్స్ రానివ్వండి. ఆ కుక్కర్ విజిల్స్ వచ్చే లోపుగా ఇంకొక గిన్నెని తీసుకుని దాంట్లో కొద్దిగా వాటర్ని పోసుకోండి. అలా వాటర్ వేసుకోవడం వల్ల బేస్ మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి 3 కప్పుల పాలని వేసుకుని ఈ పాలని శుభ్రంగా కాచేసుకుని దీన్ని పక్కకు పెట్టేసుకోండి. ఈ లోపు కుక్కర్ విజిల్ కూడా వచ్చేస్తుందండి. 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకుని ఈ కుక్కర్ పక్కకు పెట్టేసుకోండి. కుక్కర్ వేపర్ పోయే లోపుగా స్టవ్ మీద ఒక చిన్నపాటి కడాయిని పెట్టుకుని దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి. ఇప్పుడు సిమ్లో మాత్రమే పెట్టుకుని ఈ నెయ్యిని కరగనివ్వండి. అంటే జస్ట్ ఈ విధంగా కరిగితే సరిపోతుంది, వేడెక్కనివ్వకండి. ఇప్పుడు దీంట్లోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. నెయ్యిని ఎందుకు వేడెక్కనివ్వద్దు అని చెప్పాను అంటే, నెయ్యి ముందే హీట్ అయిపోయి డ్రై ఫ్రూట్స్ వేసేస్తే వెంటనే కలర్ వచ్చేస్తే కానీ టేస్ట్ అంతగా రావన్నమాట. నెయ్యి వేడెక్కుతుంతో పాటు ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేగడం వల్ల రుచి చాలా బాగుంటుంది. సో ఈ డ్రై ఫ్రూట్స్ని ఇలా వేగనివ్వండి. అంటే ఇలా ఈ కలర్ వచ్చిన వెంటనే స్టవ్ని ఆఫ్ చేసేసుకుని దీంట్లోకి కిస్మిస్ కూడా వేసుకుని కిస్మిస్ని ఫ్రై చేసుకోండి. కిస్మిస్లు కడాయి వేడికి అలానే నెయ్యి వేడికి ఇవి వేగిపోతాయండి. స్టవ్ అయితే ఆన్ చేయక్కర్లేదు. సో కిస్మిస్ కూడా వేగిపోయిన తర్వాత వీటిని అలానే కడాయిలో ఉంచకుండా వేరొక బౌల్లోకి తీసుకోండి. ఎందుకంటే ఆ నెయ్యి హీట్కి ఇవి ఇంకా కలర్ మారిపోయే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇలా రెండింటిని కూడా సెపరేట్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ వేపర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకుని చూసుకుంటే పెసరపప్పు కానీ రైస్ కానీ చాలా మెత్తగా ఉడికిపోయి ఉంటాయండి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కాచి పెట్టుకున్నాం కదండి ఒక 3 కప్పుల పాలు, వాటిలన్నిటిని కూడా దీంట్లోకి వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని ఈ కడాయిని స్టవ్ మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇదంతా కూడా దగ్గర పడేంత వరకు కుక్ అవనివ్వండి. కుక్ అవుతున్నప్పుడు గరిటెతో చూపిస్తున్న విధంగా స్మాష్ చేసుకుంటే పలుకుగా లేకుండా చాలా మెత్తగా అయిపోతుంది అనమాట. పరమాన్నం అలా పలుకుగా కాకుండా మెత్తగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. కన్సిస్టెన్సీ చూసారు కదండి, ఈ విధంగా దగ్గర పడేంత వరకు కూడా దీన్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోండి. బెల్లం పరమాన్నం ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చల్లారిపోయిన తర్వాత కూడా గట్టి పడకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ అంతా యాలకుల పొడి వేసుకోండి. అలానే ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని డ్రై ఫ్రూట్స్ని వేయించుకున్న నెయ్యి మొత్తం అంతా కూడా వేసేసుకోండి. కావాలంటే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా బాగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ని ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు దీంట్లోకి మనం ఏ కప్తో అయితే రైస్ని వేసుకున్నామో అదే కప్తో కప్పు అండ్ ఇంకొక 1/4 కప్పు దాకా కూడా బెల్లం తురుముని వేసేసుకోండి. అవసరమైతే ఇది కడాయి స్టవ్ మీద కాకుండా పక్కకు తీసేసుకుని కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు పైన మాత్రమే చూపిస్తున్న విధంగా కలుపుకోండి. లోపల నుంచి కలిపేసుకుంటే ఆ పాలు వేడికి బెల్లం వెంటనే విరిగిపోతుందండి. అందుకు వెంటనే కలుపుకోకుండా ఇలా పైన కలుపుకుని
జస్ట్ బెల్లాన్ని ఇలా కప్పుకున్నట్టు చేసుకుని ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టేసుకోండి. 10 నిమిషాలు అయిన తర్వాత తీసుకుని ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోండి. ఇలా చేయడం వల్ల పరమన్నం అనేది అస్సలు విరక్కుండా ఉంటుంది అండ్ అలానే ఉన్న కన్సిస్టెన్సీ మీద ఇంకొంచెం పలచగా అవుతుంది. ఆ తర్వాత చల్లారిన తర్వాత కూడా గట్టి పడదనమాట. సో చూసారు కదండి, ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని నైవేద్యం సమర్పించేసుకోండి. గుళ్ళో పెట్టే ప్రసాదం పులిహార అంటే అందరికీ చాలా చాలా ఇష్టం, కానీ వాళ్ళు కొంచెం మాత్రమే పెడతారు. అదే ప్రసాదం పులిహార మనం ఇంట్లో చేసుకుంటే మనకి కావాల్సినంత తినొచ్చు అనమాట. సో ఈ రోజు ఆ ప్రసాదం పులిహారని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తున్నాను. ముందుగా దీనికోసం ఒక కుక్కర్ కానీ లేదంటే ఒక గిన్నె కానీ తీసుకుని దాంట్లో ఒక గ్లాస్ రైస్ని పోసుకుని ఈ రైస్ని ఒక 2-3 సార్లు వాష్ చేసేసుకుని ఇప్పుడు ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ని పోసుకుని ఒక హాఫ్ అన్ అవర్ కనుక నానబెట్టుకుంటే రైస్ చాలా పొడిలాడుతూ చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. సో ఇలా నానబెట్టేసుకోండి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక 40 నుంచి 50 గ్రాముల చింతపండు, అంటే ఒక నిమ్మకాయ కన్నా ఇంకొంచెం పెద్ద సైజ్ అంత చింతపండుని తీసుకుని బౌల్లోకి వేసేసుకుని ఇప్పుడు దీంట్లో వేడి నీళ్ళు మాత్రమే పోసుకుని ఈ చింతపండుని నానబెట్టేసుకోండి. కంపల్సరీ వేడి నీళ్ళే పోసుకోవాలండి. అండ్ వాటర్ కూడా ఎక్కువ వేసుకోవద్దు, చాలా కొంచెం మాత్రమే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని దాంట్లో 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు, అలానే దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు కూడా వేసుకుని వీటిలన్నిటిని కూడా దోరగా ఫ్రై చేసేసుకోండి. ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు హాఫ్ వరకు ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ఒక 2 ఎండుమిర్చిని తీసుకుని ఇలా పీసెస్గా కట్ చేసుకుని వేసుకుని వీటిలన్నిటిని కూడా పూర్తిగా ఫ్రై చేసేసుకోండి. ఇవన్నీ ఇలా పూర్తిగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసి ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ నువ్వులను వేసుకోండి. ఆ ప్యాన్ హీట్కి నువ్వులు వేగిపోతాయండి. సో స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఒక 30 సెకండ్స్ ఇలా ఉంచేసిన తర్వాత వీటిని ఇంకొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని పూర్తిగా చల్లారపెట్టేసుకోండి. మనం వేయించుకున్న దినుసులన్నీ చల్లారిపోయిన తర్వాత ఇలా పౌడర్ లాగా చేసేసుకుని రెడీగా పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా నానపెట్టుకున్న రైస్ని దాంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల ఆయిల్ కూడా యాడ్ చేసేసుకుని ఇప్పుడు ఇది ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి. ఈలోపు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా అదే వాటర్తో గుజ్జు మొత్తం తీసేసుకోండి. ఇలా రిమూవ్ చేసిన చింతపండుని మరొకసారి మాత్రమే ఇంకొద్దిగా హాట్ వాటర్ని వేసుకుని చింతపండుని తీసేసుకోండి. ఇప్పుడు రైస్ కుక్ అయిపోయిన తర్వాత వేపర్ మొత్తం పోయిన తర్వాత దీన్ని ఓపెన్ చేసి చెక్ చేసుకుందామండి. రైస్ చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ రైస్ని ఒకసారి కలిపేసుకుని మధ్యలో ఒక గుంటలాగా చేసుకుని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని దీంట్లోకి వేసేసుకోండి. వేడి మీద కలిపేస్తే రైస్ ముక్కలు అయిపోతుందండి. సో ఇలా గుంటలాగా చేసుకుని ఆ గుంటలో పౌడర్ని వేసేసుకుని రైస్తో ఆ పౌడర్ మొత్తం కప్పేసుకోండి. దీనివల్ల ఆ పౌడర్ ఉన్న అరోమా అంతా కూడా రైస్కి పడుతుంది అనమాట. అలాగని కలిపేసుకోకండి, వేడి మీద రైస్ విరిగిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్ళు కూడా వేసుకుని వీటిని ఫస్ట్ దోరగా ఫ్రై చేసేసుకోండి. ఇవి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి 1.5 టేబుల్ స్పూన్లు పచ్చి శనగపప్పుని వేసేసుకోండి. అలానే దీంట్లోకి 1 టీ స్పూన్ ఆవాలు, ఒక 4 పచ్చిమిర్చిని ఇలా స్లైసెస్ లా కట్ చేసుకుని వేసేసుకోండి. అలానే ఒక 4-5 రెమ్మల కరివేపాకు, అలానే ఒక 2 ఎండుమిర్చిని ఇలా పీసెస్గా కట్ చేసుకుని వేసుకుని వీటిలన్నిటిని కూడా బాగా ఫ్రై చేసేసుకోండి. ఇవి ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు అంతా కూడా దీంట్లోకి వేసేసుకోండి. ఇప్పుడు ఇది ఆయిల్ తేలేంత వరకు కూడా దీన్ని మనం కుక్ చేసేసుకోవాలి. ఇది ఇలా కుక్ అవుతున్నప్పుడు దీంట్లోకి మరొక 1/2 టీ స్పూన్ సాల్ట్, అలానే మరొక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. అలానే ఒక 1/4 టీ స్పూన్ ఇంగువాను కూడా వేసుకుని
బాగా మిక్స్ చేసేసుకుని దగ్గర పడేంత వరకు కూడా కుక్ చేసేసుకోండి. ఇప్పుడు ఆయిల్ లైట్గా తేలుతున్నప్పుడు దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ బెల్లం తురుమును కూడా వేసేసుకోండి. ఇలా బెల్లం వేసుకోవడం వల్ల అన్నీ కూడా బ్యాలెన్స్గా అవుతాయి అన్నమాట. సో మూతతో క్లోజ్ చేసేసుకుని బాగా ఆయిల్ తేలేంత వరకు కూడా కుక్ చేసేసుకోండి. చూస్తుంటే అర్థమవుతుంది కదండి, సైడ్స్ ఆయిల్ అనేది తేలుతుంది. నేను ఎక్కువ ఆయిల్ వేయలేదు కాబట్టి ఎక్కువ తేలదన్నమాట. సో ఆయిల్ ఇలా లైట్గా తేలి ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకుని మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్లోకి ఇదంతా కూడా వేసేసుకోండి. ఒకవేళ మీరు చింతపండు ఎక్కువ వేసారని మీకు అనిపిస్తే కొంచెం క్వాంటిటీ పక్కన పెట్టుకుని కావాలంటే తర్వాత కలుపుకోండి. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత దీన్ని వెంటనే సర్వ్ చేయకుండా ఒక 10 నిమిషాల పాటు దీన్ని పక్కకు పెట్టేసుకుంటే మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ టేస్ట్ అనేది రైస్కి బాగా పడుతుందండి. సో కంపల్సరీ ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టిన తర్వాతే మనం సాల్ట్ అండ్ పులుపు అంతా కూడా చెక్ చేసుకోవాలన్నమాట. సో ఒక 10 నిమిషాల తర్వాత దీన్ని తీసుకుని మరొకసారి బాగా కలిపేసుకుని నైవేద్యం సమర్పించేసుకోండి. పళ్ళ పంచామృతాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ ప్రసాదం చాలా సులభంగా అయిపోతుంది అండ్ స్వామి అమ్మవార్లకు కూడా చాలా ప్రీతికరం. మరి దీన్ని చూసే ముందు ఒక చిన్న లైక్ ఇవ్వండి. ముందుగా ఒక బౌల్ని తీసుకుని దాంట్లోకి పచ్చి ఆవు పాలు 1 కప్పు వేసుకోండి. అలానే దీంట్లోకి ఒక 1/2 కప్పు ఆవు పెరుగుని వేసుకోండి. అలానే ఒక 3 టేబుల్ స్పూన్ల పంచదారని వేసుకోండి. అలానే దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల తేనెను కూడా వేసుకోండి. అలానే 1 టేబుల్ స్పూన్ ఆవు నెయ్యి కూడా వేసుకుని ఒకసారి పంచదార కరిగేంత వరకు కూడా ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి. పంచామృతం అనే పేరులోనే ఉంది కదండి 5 అని. సో ఈ 5 మెయిన్ ఇంగ్రీడియంట్స్ని కలిపి మిక్స్ చేస్తే ఇది నార్మల్ పంచామృతం అవుతుంది. అదే మనం పళ్ళు పంచామృతం చేసుకోవాలనుకుంటే దీంట్లోకి ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పంచదార బాగా కరిగిన తర్వాత దీంట్లోకి ఒక అరటి పండుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలానే ఒక యాపిల్ని చిన్న ముక్కలుగా, ఒక దానిమ్మకాయని ఇలా గింజలు మొత్తం కట్ చేసుకుని వేసుకోండి. ఇక్కడతో నేను 3 రకాల పళ్ళు వేసానండి. అలానే ఇప్పుడు దీంట్లోకి 3 అంజీర్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. 5-6 ఖర్జూరాన్ని ఇలా కట్ చేసుకుని వేసుకుని ఒక 10 కిస్మిస్ దాకా సగం వరకు కట్ చేసుకుని వేసుకుని 5-6 జీడిపప్పుల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని 5-6 బాదంని కూడా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఒక 7-8 పిస్తాన్ని కూడా ఇలా కట్ చేసుకుని వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ ఒక 3 రకాలు, డ్రై నట్స్ ఒక 3 రకాలు వేసానండి. టోటల్గా మొత్తం అన్ని కలిపి 9 రకాల పళ్ళు, డ్రై ఫ్రూట్స్ అండ్ డ్రై నట్స్ని వేసాను. ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుని ఒక చిటికెడు పచ్చకర్పూరాన్ని తీసుకుని ఇలా నలుపుకుని వేసుకుంటే టెంపుల్ ఫ్లేవర్ 100% వస్తుందండి. ఇప్పుడు ఈ పచ్చకర్పూరం కూడా ఒకసారి కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ ఫ్రూట్సే వేసుకోవాలని ఏం లేదండి, మీ దగ్గర ఉన్న అవైలబిలిటీని బట్టి ఏవైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని నైవేద్యం సమర్పించేసుకోండి. ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ని బేస్ చేసుకుని ఒకటే ప్రాసెస్లో 3 రకాల ప్రసాదాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. మనం ఇలాగా పూజలు చేసుకున్నప్పుడు ఒకటే ప్రాసెస్లో 2-3 ప్రసాదాలు చేసేసుకుంటే మనకి పని ఫాస్ట్గా అవుతుందన్నమాట. సో ఇక్కడ నేను మీకు హల్వా అప్పాలు అండ్ హల్వా బూరెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట. సో ముందుగా బూరెల కోసం అని చెప్పేసి ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక చిన్న గ్లాస్ మినపగుళ్ళని తీసుకుని ఒక 2-3 సార్లు వాష్ చేసేసుకుని వీటిలో వాటర్ పోసేసుకుని ఒక 4 నుంచి 5 గంటల వరకు నానబెట్టేసుకోండి. మినపప్పు నానబెట్టేసుకున్నప్పుడే ఇంకొక బౌల్ తీసుకుని దాంట్లోకి 2 గ్లాసుల బియ్యాన్ని యాడ్ చేసేసుకోండి. మీరు ఒకవేళ కనుక మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే 1/3 మాత్రమే బియ్యం తీసుకోండి, ఒక పావు వంతు తగ్గించుకోండి. ఎందుకంటే మిక్సీలో గ్రైండ్ చేసుకున్నప్పుడు మినపప్పు ఎక్కువ ఊరుమవ్వదు కాబట్టి. సో వీటిని కూడా ఒక 2-3 సార్లు వాష్ చేసేసుకుని శుభ్రంగా వాటర్ పోసేసుకుని వీటిని కూడా 4-5 గంటల పాటు నానబెట్టేసుకోండి. మిక్సీలో కన్నా గ్రైండర్లో రుబ్బుకుంటే మాత్రం బూరెలు చాలా మెత్తగా వస్తాయండి. ఇప్పుడు 4-5 గంటలు అయిపోయిన తర్వాత ఇవి 2 శుభ్రంగా నానిపోయి ఉంటాయి. సో మీ దగ్గర గ్రైండర్ ఉంటే గ్రైండర్, లేదంటే మిక్సీలో వీటిని ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ కన్నా ఇంకొంచెం గట్టిగా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసేసుకోండి. ముందరే లూజ్గా రుబ్బేసుకుంటే మరీ ఇబ్బంది అయిపోతుందండి. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోండి, అవసరమైతే వాటర్ వేసుకుందాం. సో ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుని పక్కకు పెట్టేసుకోండి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని దాంట్లో ఒక 2 స్పూన్స్ నెయ్యిని వేసుకోండి. మనం పూజలు చేసుకున్నప్పుడు అన్నిటిలోని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాం కాబట్టి అన్నీ ఒకేసారి కనుక వేయించుకుని పక్కకు పెట్టేసుకుంటే అన్నిటిలోకి ఒకేసారి వేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వీటిని ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు ఇవి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక గ్లాసు బొంబే రవ్వ అంటే ఉప్మా రవ్వని వేసుకుని పచ్చివాసన పోయి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసేసుకోండి. ఇలా రవ్వ వేయించుకోవడం వల్ల మనం చేసుకునే ప్రసాదాలకి ఇంకా ఎక్కువ టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకుని దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. మనం ఏ గ్లాస్తో అయితే బొంబే రవ్వని తీసుకుంటామో అదే గ్లాస్తో 1.5 పంచదారని కూడా వేసుకోండి. మీరు షుగర్ తక్కువ తింటే ఒక గ్లాస్ కానీ కొంచెం కానీ తగ్గించి వేసుకోండి. ఇలా బొంబే రవ్వ షుగర్ ముందు కలిపి పెట్టుకోవడం వల్ల ఉండలు కట్టకుండా ఉంటుందండి మనం నీళ్ళలో వేసుకున్నప్పుడు. సో అందుకోసమని చెప్పేసి ఇలా కలిపేసుకోండి. బొంబే రవ్వ వేడిగా ఉన్నప్పుడే కలిపేసుకోండి. ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని దాంట్లో ఒక గ్లాసు బొంబే రవ్వకి 2 గ్లాసుల వాటర్ని పోసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని మరిగించేసుకోండి. నీళ్లు ఇలా బాగా మరుగుతున్నప్పుడు స్టవ్ని సిమ్లోకి టర్న్ చేసేసుకుని ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న బొంబే రవ్వ పంచదార మిశ్రమాన్ని వాటర్ని కలుపుకుంటూ మెల్లమెల్లగా వేసేసుకోండి. ఇలా మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో మాత్రమే పెట్టుకుని మూతతో క్లోజ్ చేసేసుకుని దగ్గర పడేంత వరకు కూడా కుక్ చేసుకోండి. సో చూసారు కదా ఎక్కడా ఉండలు లేకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసేసుకుని మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి. కన్సిస్టెన్సీ కొద్దిగా లూజ్గా ఉన్నప్పుడే ఒక బౌల్లోకి కొద్దిగా ప్రసాదాన్ని తీసేసుకోండి. ఎందుకంటే హల్వా కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా ఉన్నప్పుడే బాగుంటుందండి. సో ఇక్కడతో ఒక ప్రసాదం రెడీ అయిపోయిందనమాట. సో మిగతాది మరొక నిమిషం పాటు కొంచెం దగ్గర పడేంత వరకు కూడా ఉంచేసుకోండి. సో కన్సిస్టెన్సీ ఇంకొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకుని దీన్ని పక్కకు పెట్టేసుకోండి. మనం ముందుగా తీసి పెట్టుకున్న హల్వాలోకి మరొక 1/2 టీ స్పూన్ నెయ్యిని వేసుకుని దానిపైన మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకుని నైవేద్యంగా సమర్పించేసుకోండి. సో ఇప్పుడు ఈ మిశ్రమం చల్లారిపోయిన తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని ఇప్పుడు వీటినన్నిటిని కూడా రౌండ్ బాల్స్ లాగా చేసుకోండి. మనం హల్వా బూరెలు చేసుకోవడం కోసం హల్వా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నా సరే ఉండల్లాగా చేసేసుకోవచ్చండి. కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంతా చేసుకుంటే బూర్లు మీడియం సైజులోకి వస్తాయి. సో మీకు బూరెల సైజ్ బట్టి లోపల ఉండల్ని ప్రిపేర్ చేసేసుకోండి. నేను ఇక్కడ జీడిపప్పులు కలపడం మర్చిపోయానండి, మీరు మాత్రం తప్పనిసరి వేసేసుకోండి. అప్పాలు ప్రిపేర్ చేసుకోవడం కోసం అని చెప్పి నేను సగం మాత్రమే బూరెలు చేశానండి. మిగతా దాంతో అప్పాలు చేసుకుందాం. అప్పాలు చేసుకున్నప్పుడు మాత్రం కంపల్సరీ హల్వా పూర్తిగా చల్లారిపోవాలండి. ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మరి చేతికి నెయ్యి రాసుకుని ఫస్ట్ ఇలా బాల్ లాగా చేసుకుని ఇంకొక రెండో చేతి మీద లైట్గా నెయ్యిని అప్లై చేసుకుని వీటిని అప్పాల్లాగా అద్దేసుకోండి. అప్పాల్లోకి అయితే జీడిపప్పులు అవసరం లేదండి, హల్వా బూరెలకే కావాలి. ఇలా అప్పాల్లాగా చేసేసుకున్న వాటిలన్నిటిని కూడా ఇంకొక ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఇదే విధంగా మిగతావన్నిటిని కూడా ఇలా అప్పాల్లాగా చేసేసుకోండి. ఇప్పుడు అప్పాలకి అండ్ బూరెలకి రెడీ అయిపోయింది కాబట్టి మిగతా ప్రాసెస్ చూసేద్దాం. సో బూరెల కోసం మనం ఆల్రెడీ ముందర పిండి రుబ్బుకుని పెట్టుకున్నాం కదండి, దాన్ని మరొకసారి బాగా మిక్స్ చేసేసుకుని తగినంత సాల్ట్ని వేసేసుకుని కొద్దిగా వాటర్ని పోసుకోండి. మీరు ఫస్ట్ టైం చేసుకుంటే కనుక మరీ ఎక్కువ లూజ్గా చేసేసుకోవద్దండి పిండి. సో కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి అన్నమాట. మనం ఇలా పునుకులు వేయడానికి ట్రై చేస్తే మరీ లూజ్గా పడిపోకూడదు, అలా అని మన చేతుల్లోంచి జారిపోకుండా ఉండకూడదు అనమాట. సో ఈ కన్సిస్టెన్సీ ఉంటే మీకు బూర్లు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. అండ్ మనం ఒక ఫింగర్ తీసుకుని దీంట్లో డిప్ చేస్తే మన ఫింగర్కి ఎంతైతే కోట్ అవుతుందో బూర్లకు కూడా అంతే కోట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఒకసారి చూపిస్తానండి బూర్లు ఎలా వేసుకోవాలో. ఒక ఉండని తీసుకుని మనం దీంట్లో వేసుకుని పైన కొద్దిగా పిండిని ఇలా అద్దుకుని 2 ఫింగర్స్ మాత్రమే యూజ్ చేసుకుని దాన్ని అరచేతిలోకి తీసుకుని బటన్ వేలుతో గెంటితే కనుక పర్ఫెక్ట్గా బూర్లు వచ్చేస్తాయి అన్నమాట. సో మరొకసారి చూపిస్తున్నానండి.
చూపుడు వేలు బటన్ వేలు ఉపయోగించి దాన్ని చేతిలోకి తీసుకుని ఆ తర్వాత మనం బటన్ వేలుతో ఆయిల్లోకి గెంటితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. సో హల్వా బూర్లోకి ఎక్కడైనా తోపు అంటుకోకపోతే భయపడకండి, పప్పు బూర్లాగా ఫ్లాప్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అనమాట. సో హల్వా బూర్లు ఎలా వేసినా సరే వచ్చేస్తాయి. మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నప్పటికీ కూడా ఈ టిప్స్ యూస్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో చూసారా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మనం ఆయిల్లోకి బూర్లు వేసేసుకుందాం. ఆయిల్ హీట్ మీడియం ఫ్లేమ్లో ఉండాలండి, ఎక్కువ కాగిపోకూడదు కూడా. మీడియం హీట్ ఉన్నప్పుడే మనం బూర్లు వేసేసుకోవచ్చు అనమాట. మీరు కావాలి అనుకుంటే స్పూన్తో కూడా వేసుకోవచ్చు. స్పూన్తో వేసుకోవడం కోసం ఒక ఉండని తోపులో వేసుకుని మనం ఇలాగ మొత్తం అంతా కోట్ చేసేసుకున్న తర్వాత గిన్నెకి స్పూన్ని ఇలా అనుకోండి, దానివల్ల ఎక్కువ పిండి అనేది రాకుండా ఉంటుందన్నమాట. సో ఇదే విధంగా బూర్లన్నిటిని కూడా వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అన్ని వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు అప్పాల ప్రాసెస్ చూసేద్దామండి. అప్పాల కోసం స్టవ్ని ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యిని వేసుకుని మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇప్పుడు నెయ్యి కరిగి హీట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న అప్పాలని వీటిపైన వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోండి. యూజువల్గా అప్పాలు ఆయిల్లో డీప్ ఫ్రై కూడా చేస్తారండి, దానికన్నా కూడా ఇలా నెయ్యిలో వేయించుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మీకు అంతగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలనుకుంటే బూరెలు తీసేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసేసుకోండి. సో ఇలాగ ఒకవైపు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మరోవైపు కూడా తిప్పుకుని మరోవైపు కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోండి. సో ఈలోపు బూరెలు వేగిపోయినాయండి, బూరెలు చూసేద్దాం. సో ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక స్ట్రైనర్ యూస్ చేసి తీసేసుకోండి. సో అప్పాలు కూడా రెండు వైపులా గోల్డ్ కలర్ వచ్చేసిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుని నైవేద్యం సమర్పించేసుకోండి. లైట్గా క్రాక్స్ వస్తాయండి అప్పాలకి, డోంట్ వర్రీ. సో బూరెలు చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసినాయో. నేతిలో వేయించుకున్నవి ఎలా అయినా కొంచెం క్రాక్స్ వస్తాయండి, బట్ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటాయి. ఆయిల్లో అయితే ఎక్కువ క్రాక్స్ ఏం రావన్నమాట. ఇంగ్రీడియంట్ యూస్ చేసి 3 రకాల ప్రసాదాలు రెడీ. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.